Hello students, welcome back to our channel dear students. So ఇవాల్టి మన వీడియో వచ్చేసరికి ఓవరాల్ ఎసిక్ ఇన్స్టిట్యూషన్స్ గురించి అన్నమాట. సో ఎసిక్ ఇన్స్టిట్యూషన్స్లోకి మనం ఎలా వెళ్ళాలి, ఏయుక్యూ కోటాలో ఎలా జరుగుతుంది కౌన్సిలింగ్, అండ్ స్టేట్ కోటాలో వెళ్ళాలంటే ఎలా, అండ్ అలాగే మనకి ఐపీ సర్టిఫికేట్ ఉంటే వాట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్స్ అనే సర్టిఫికేట్ ఉంటే మనం ఎలాగ వెళ్ళాలి. సో వీటిలో ఉండే కాలేజెస్ అన్ని ఎసిక్ కోటాలో రిజర్వ్డా, నార్మల్ స్టూడెంట్స్కి ఇందులో సీట్ తీసుకుని అడ్మిషన్ తీసుకుని అవుతుందా అవ్వదా, సో ఇలాంటివన్నీ అవుతే ఇన్ కేస్ మనం అండర్టేకింగ్ తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఐపీ సర్టిఫికేట్ ఏంటి, అండర్టేకింగ్ డాక్యుమెంట్ ఏంటి ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ, సో కొన్ని ఉంటాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ. నేను సో ఓవరాల్గా వాటి గురించి అయితే మాట్లాడబోతున్నాం. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి, సో దట్ మీకున్న డౌట్స్ అండ్ క్వైరీస్ అన్ని క్లారిఫై అయితే అయిపోతాయి. సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, మనకి యూనిక్ వ్యూవర్స్ వచ్చేసరికి 19,000 స్టూడెంట్స్ ఉన్నారు, అండ్ అలాగే రిటర్నింగ్ వ్యూవర్స్ వచ్చేసరికి 5,000 ప్లస్ ఉన్నారు. సో మా ఈ వీడియోస్ నుంచి, మా ఈ కంటెంట్ నుంచి మీకు ఏమాత్రం వర్త్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీరు తెలుసుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఏదైనా యూస్ఫుల్ మీకు దొరికినా సరే, మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలా చేసుకోకుండా మాత్రం వెళ్ళకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మాకంటూ కొంత సపోర్ట్ అండ్ బూస్ట్ వచ్చి మేము ఇంకా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఒకసారి ఇదైతే చెక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఎసిక్ మెడికల్ కాలేజ్ హైదరాబాద్ అనమాట. సో ఇది కాలేజ్ అయితే. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఈ వీడియోలో మనం ఏమేమి మాట్లాడబోతున్నామంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏంటి, ఇది కౌన్సిలింగ్కిను అట్ ద సేమ్ టైమ్ అడ్మిషన్కి. అంటే మామూలుగా అయితే జనరల్గా అయిపోతుంది, కానీ ఐపీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, ఎసిక్ కోటా ఉన్న వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకి కౌన్సిలింగ్ టైంలో ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే అడ్మిషన్స్లో ఏ డాక్యుమెంట్స్ కావాలనేది మాట్లాడతాం. అండ్ నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ అనమాట. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది 3 డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుంది. సో లైక్ ఏఏకీలో వచ్చిన వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఆల్ ఇండియా కోటాలో, స్టేట్ కోటాలో వచ్చిన వాళ్ళకి ఒకలాగా ఉంటుంది, అలాగే ఐపీ కోటాలో వచ్చిన వాళ్ళకి ఇంకోలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ అనమాట. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్, ఈ కట్ ఆఫ్స్ కూడా 3 వైజ్గా మనం మాట్లాడతాం. లైక్ ఏఏక్యూ కట్ ఆఫ్ ఎంత, అండ్ అలాగే స్టేట్ కోటాలో ఉన్న కట్ ఆఫ్ ఎంత, అండ్ అలాగే ఐపీ కోటాలో వచ్చిన వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత మాట్లాడతాం. ఫెసిలిటీస్ మాట్లాడతాం అనమాట. అసలు కాలేజ్లో ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది ఏంటని, స్టార్టింగ్ హాస్టల్ నుంచి మెస్ కానీ ఇవన్నీను. సో ఇక్కడ చూడొచ్చండి, అడ్మిషన్ పాలసీ ఫర్ యూజీ అడ్మిషన్స్ ఫర్ అకాడమిక్ సెషన్ 2024-2025 అనమాట. సో అందరికి కామన్ డౌట్ వచ్చేదంటే ఎసిక్ కాలేజ్లో ఓన్లీ ఎసిక్ కోటాకే వస్తుంది, ఇంకెవరికి రాదు అని వస్తుంది అనమాట. అండ్ అలాగే ఎసిక్ కోటాలో ఉన్న వాళ్ళకి సపరేట్ కాలేజెస్ అని ఉంటుంది. ఏం లేదండి, ఎసిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్టేట్ ఒకటి కానీ కొన్ని ఆల్ ఓవర్ ఇండియా కొన్ని కాలేజెస్ మాత్రమే ఉంటాయి. కొన్ని స్టేట్స్లో స్పెసిఫిక్గా ఎసిక్ మెడికల్ కాలేజెస్ అని ఉంటుంది అనమాట. సో ఇందులో ఏంటంటే ఎవరికైనా ఎలిజిబుల్ ఉంటారు. లైక్ ఆల్ ఇండియాలో నార్మల్ స్టూడెంట్స్ అయినా వేరే కేటగిరీ, అసలు ఎసిక్ కోటా లేని వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఉంటారు. అలాగే స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటారు, వాళ్ళకి కోటా ఉన్నా సరే లేకపోయినా సరే. కాకపోతే కోటా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఎసిక్ కాలేజ్లో ఎసిక్ కోటా కింద కొన్ని సీట్స్ రిజర్వ్డ్ ఉంటాయి. సో వాళ్ళు వాట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్స్ కింద ఐపీ సర్టిఫికేట్ చూపించి ఆ కోటా మీద వాళ్ళు సీట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అంతేకాని ఉన్న సీట్స్ అన్ని ఎసిక్ కోటా కింద కంటే కాదండి. 15% ఏకి ఉంటుంది. స్టేట్ కోటాలో నార్మల్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవుతారు. బట్ ఏంటంటే కొన్ని సీట్స్ రిజర్వ్డ్ అయి ఉంటాయి, పర్టికులర్లీ ఫర్ ఐపీ స్టూడెంట్స్ అనమాట. లైక్ వాట్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి, వాళ్ళ స్టూడెంట్స్కి రిజర్వ్డ్ అయి ఉంటాయి. సో ఇది ఓవరాల్గా. సో ఇక్కడైతే మీకు ఒకటి క్లారిటీ, లైక్ ఎసిక్ కాలేజెస్ ఓన్లీ లిమిటెడ్ ఉంటాయండి ఇండియాలో, ప్రతి స్టేట్లో ఉండవు, కొన్ని ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ ఐపీ సర్టిఫికేట్స్ ఉన్న స్టూడెంట్సే ఇందులో జాయిన్ అవుతారు అన్ని సీట్స్ అంటే కాదు. జనరల్ నార్మల్గా ఉన్న వాళ్ళు జనరల్ కోటాలో అవుతారు, కొన్ని రిజర్వ్లో కూడా, బీసీఏ బీసీబీ ఇలా కూడా నార్మల్గా అవుతారు వితౌట్ ఎనీ ఐపీ సర్టిఫికేట్ అనమాట. నెక్స్ట్ ఇందులో కొన్ని సీట్స్ మాత్రమే ఐపీ సీట్స్ కింద రిజర్వ్డ్ ఉంటాయి. సో ఐపీ సర్టిఫికేట్ ద్వారా అందులో జాయిన్ అవ్వగలరు. సో మీకైతే క్లారిటీ వచ్చేసింది కదా ఓవరాల్గా ఎవరెవరు ఎలా జరుగుతుందని. సో చాలామంది ఇలానే అనుకుంటారు, ఐపీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి అన్ని సీట్స్ వాళ్ళకి అని అనుకుంటారు, కానీ అలా కాదండి. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ వన్ ఆల్ ఇండియా కోటా అనమాట. ఆల్ ఇండియా కోటా విల్ బి 15% ఆఫ్ టోటల్ సీట్స్ అవైలబుల్ ఇన్ ఈచ్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్ ఇండియా కోటా విల్ బి యాజ్ పర్ ప్రివిలింగ్ సెంట్రల్ గవర్నమెంట్స్ అనమాట డైరెక్టివ్స్ ఫర్ ద స్టేట్ కోటా ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇట్ విల్ బి ఫిల్డ్ యాజ్ పర్ పాలసీ ఇంక్లూడింగ్ రిజర్వేషన్ పాలసీ ప్రొసీజర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ చూసుకోవచ్చు, ఆల్ ఇండియా కోటాలో 15% సీట్స్ ఉంటాయి కదా, ఇందులో కూడా 15% సీట్స్ అనేవి ఎసిక్ మెడికల్ కాలేజెస్లో ఆల్ ఇండియా కోటాలో సీట్స్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి అనమాట. సో దాని పాలసీస్ కూడా ఇక్కడ చెప్పాడు, ఇంక్లూడింగ్ రిజర్వేషన్ పాలసీ అండ్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న పాలసీస్ ప్రొసీజర్స్ ప్రకారం జరుగుతుందని చెప్పాడు. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ కోటా అనమాట. బేస్డ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ఈఎస్ఐ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏ స్టేట్ గవర్నమెంట్ కోటా విల్ బి యాజ్ పర్ ద పాలసీ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్స్ అప్లికబుల్ టు అన్ఎయిడెడ్ నాన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇన్ ద అబ్సెన్స్ దేర్ఫోర్ మే బి మ్యూచువల్లీ అగ్రీడ్ టు బిట్వీన్ ద రెస్పెక్టివ్ స్టేట్ అండ్ ఎసిక్ కార్పొరేషన్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ద అడ్మిషన్ టు దీస్ సీట్స్ విల్ బి మేడ్ అకార్డింగ్ టు ద పాలసీ ఇంక్లూడింగ్ రిజర్వేషన్ పాలసీ అండ్ ప్రొసీజర్స్ అనమాట. సో సేమ్ ఏఏకీలో మనకి 15% కోటా ఇందులో నార్మల్గా ప్రతి కాలేజ్లో జరిగినట్టుగానే ఇందులో కూడా 15% ఏకీలు అవుతుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ కోటాలు కూడా అవుతుంది అని చెప్తున్నారనమాట. మీరు క్లియర్ కట్గా అయితే
చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సీట్స్ అలాటెడ్ ఫర్ వార్డ్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్స్ అనమాట. సో ఇందులో కొన్ని సీట్స్ మనకి ఇందులో ఐపీ కింద రిజర్వ్డ్ ఉంటే ఇక్కడ చూడొచ్చు. ద రిమైనింగ్ సీట్స్ ఆఫ్టర్ అలొకేషన్ టు ద ఆల్ ఇండియా కోటా సీట్ అండ్ స్టేట్ కోటా సీట్స్, కోటా షాల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సీట్ అలాటెడ్ ఫర్ వార్డ్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్స్. It shall comprise of seats pooled together on all India basis of various ASIC, medical or dental colleges as the case may be. The seats shall be allotted to the wards of insured persons on all India and shall be filled through merit cum preferences following due procedure specified below or as may be specified by ASIC from time to time. సో ఇదే మీరు చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎసిక్ కోటా కింద ఐపీ సర్టిఫికేట్ కింద ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ద స్టూడెంట్ హూ వాంట్ టు టేక్ అడ్మిషన్ ఫ్రమ్ ఏఏక్యూ అండ్ స్టేట్ కోటా టు దిస్ కాలేజ్ డస్ నాట్ నీడ్ ఎసిక్ కార్డ్. ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఎసిక్ కార్డ్ అవసరం లేదు. బట్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఎసిక్ కార్డ్ కెన్ టేక్ అడ్మిషన్స్ అండర్ ఐపీ కోటా త్రూ ఏఏక్యూ కౌన్సిలింగ్ ఓన్లీ. ఎవరికైతే ఎసిక్ కార్డు ఉండి ఐపీ కోటా ఉంటుందో వాళ్ళు ఏఏక్యూ కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వగలరు. క్లియర్ కట్ అయింది కదండి. సో ముందు స్లైడ్లో మీకు ఇక్కడ క్లమ్జీగా ఉండొచ్చు, నేను మళ్ళీ ఇక్కడ డీటెయిల్గా చెప్పాను. అండ్ ఇక్కడ మీరు నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు నోట్ అనమాట. సీట్ విల్ బీ అలాటెడ్ ఇన్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఓన్లీ బై ఎంసీసీ. మీరు చెక్ చేసుకోవచ్చు. కార్డ్ డేటెడ్ షుడ్ బి అప్డేటెడ్ విత్ ఇన్ ద 30 సెప్టెంబర్ ఆఫ్ 2023. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ వరకు అప్డేట్ అయితే అయ్యి ఉండాలి. అండ్ ద వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఈజ్ నీడెడ్ డ్యూరింగ్ కౌన్సిలింగ్. ఈ యొక్క వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ టైంలో యూజ్ అవుతుంది. మీరు ఇది 30 సెప్టెంబర్ 2023 అని చెప్పాను కదా. సో ఇది ఇంకా అప్డేటెడ్గా 2024 ఉన్న బెస్టే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నోట్, ద క్యాండిడేట్ హూ హ్యావ్ వార్డ్ ఆఫ్ ఐపీ సర్టిఫికేట్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ అండర్ ఐపీ కోటా. సో ఐపీ కోటాలో ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఐపీ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో నెక్స్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా నార్మల్గా అండి, లైక్ 10+12 పాస్ అవుట్ ఉండాలి. అండ్ వాళ్ళకు ఇంక్లూడ్ అయిన సబ్జెక్ట్స్, కావాల్సిన పర్సంటేజ్ అనమాట. మినిమం 45% క్రైటీరియా ఉంటుంది అనమాట క్యాండిడేట్స్కి. ఫిజిక్స్ కెమిస్ట్రీ యావరేజ్గా అన్నింటిలోనూ 45 మార్క్స్, కలెక్టివ్లీ 45% తోటి పాస్ అవుట్ ఉండాలి. క్యాండిడేట్ షుడ్ ఆల్సో వాడికి కూడా మన నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ అండ్ మార్క్స్ వచ్చి ఉండాలి. అప్పుడు ఇందులో కాలేజ్ అడ్మిషన్ వస్తుందని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బిలాంగింగ్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వాళ్ళు 45% మినిమం మార్క్స్ పాస్ అవుట్ అయితే చాలు. అండ్ అలాగే ఎస్టీ, ఓబీసీ కానీ మినిమం ఆఫ్ 40 మార్క్స్ అండ్ ఇన్ ద అబోవ్ మెన్షన్ సబ్జెక్ట్స్ ఇన్ ద 12th అనమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చు, స్టూడెంట్స్ బిలాంగింగ్ టు పీడబ్ల్యూడీ category require a minimum of 45 marks in the above mentioned subjects in the 10+12 or equivalent exam. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చండి, ఎసిక్ హైదరాబాద్ అడ్మిషన్ ఎలా ఉంటుంది. క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ ఇన్ దిస్ కాలేజ్ నీడ్ టు క్వాలిఫై నీట్ కండక్టెడ్ బై ఎన్టీఏ. దే హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ ద నీట్ కౌన్సిలింగ్. దే నీడ్ టు రిజిస్టర్ అట్ ద వెబ్సైట్ అండ్ ఫిల్ ద కౌన్సిలింగ్ ఫ్రమ్ ఆన్లైన్. సో అవుట్ ఆఫ్ 100 seats, 65 seats are allotted through the selection committee director of medical office Hyderabad. 15 seats are allotted through all India quota. Remaining 20 seats are allotted through the ward of insured persons. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఐపీ కోటా కింద ఒక 20 seats మాత్రమే ఉంటాయి. అవి ఓన్లీ ఐపీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇంకొక 15 seats అనేవి మనకి 15 లైక్ ఐఏక్యూ నుంచి ఫిల్ అవుతాయి. మిగతా 16 మన 65 స్టేట్ గవర్నమెంట్ ద్వారా రిలీజ్ అయిపోతాయి అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఫర్ స్టేట్ కోటా ప్రొసీజర్ ఆఫ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఫర్ ద నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్యాండిడేట్స్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ ద తెలంగాణ నీట్ యూజీ కౌన్సిలింగ్ కండక్టెడ్ బై ద కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి, ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి మన యొక్క ఏసిక్ హైదరాబాద్ మెడికల్ కాలేజ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అని. ద కాలేజ్ ప్రొవైడ్స్ సెవరల్ ఫెసిలిటీస్ టు ఇట్స్ స్టూడెంట్స్ లైక్ ద ఫాలోయింగ్. హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ నార్మల్గా వాళ్ళు ఇచ్చింది మేము ఇక్కడ చెప్తున్నామండి, మేము ఇది యాడ్ చేయలేదు. ద కాలేజ్ ప్రొవైడ్స్ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ ఇట్స్ స్టూడెంట్స్. దెర్ ఈస్ ఎ మెస్ ఫెసిలిటీ అండ్ సెపరేట్ హాస్టల్ ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. And sports as a part of recreational activities, the college hosts various sports related events and also encourages its students to maintain active participations in the same. And medical facilities, being a medical college, it offers several up to date and modern medical facilities for its students. And library, there is a library where students can gain access to all sort of books and journal for reference purpose and curricular studies. And next, canteen. A canteen is available for the students where they can unwind after a long day and have a wide variety of meals at an affordable price. Auditorium. The college has an auditorium where the cultural events, debates, seminars and conference takes place. So ఇది వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ అనమాట. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే ఫీ స్ట్రక్చర్ అనమాట. సో ఇది ఎవరికంటే ఎసిక్ ఇన్సూర్డ్ పర్సన్ కోటా స్టూడెంట్ ఫీ అనమాట, లైక్ ఐపీ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీ వచ్చరికి వీళ్ళకి 24,000 ఉంటుంది. ఫీ టు పే, మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ అనమాట. లింక్ విల్ బి ప్రొవైడెడ్ బిలో. సో నార్మల్గా లింక్ మీకు అప్పుడు అంటే మీరు అంత టైమ్ ఆఫ్ జాయినింగ్లో మీకు
ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కాషన్ డిపాజిట్ రీఫండబుల్ 5,000 ఉంటుంది. అండ్ హాస్టల్ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్ 10,000, హాస్టల్ ఫీ 12,000, యూనివర్సిటీ ఫీ 1 టైం. ఇవైతే మీరు అలాట్మెంట్ లెటర్ తీసినప్పుడు పే చేయాలి. 12,000 ఆన్ డిమాండ్ డ్రాఫ్ట్ షాల్ బీ డ్రాన్ ఫ్రమ్ ఏ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఏ ఫేవర్ ఆఫ్ రిజిస్టర్డ్ అనమాట. సో ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది, డీడీ అని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు ఓవరాల్గా మనం చూసుకుంటే 63,000 అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చు స్టేట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి ఇక్కడ చూడొచ్చు ట్యూషన్ ఫీ 60,000 ఉంటుంది, కాషన్ డిపాజిట్ 5,000 సేమ్ యాస్టీస్ ఉంటుంది. కాబట్టి ఒక ట్యూషన్ ఫీ ఒకటి మనకు డిఫర్ అవుతుంది. మీరు పైన చూసుకోవచ్చు 24,000, ఇక్కడ 60,000. ఇది సేమ్ ఆన్లైన్ పేమెంటే. ఇందులో చూడొచ్చు హాస్టల్ సెక్యూరిటీ డిపాజిట్ రీఫండబుల్ హాస్టల్ ఫీ ఇక్కడ చూడొచ్చు 12,000, 87,000 అయితే మీరు ఓవరాల్ కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరైతే యూనివర్సిటీ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట ఎక్కడైనా కూడాను. ఇందులో కూడా మనకి కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఫీ కొంత ఉంటుంది, అలాట్మెంట్ లెటర్ తీసుకున్నప్పుడు అదైతే పే చేయాలి. అండ్ నెక్స్ట్ ఆల్ ఇండియా కోటా స్టూడెంట్స్ చూసుకోవచ్చు 1 lakh అయితే ఫీ పే చేయాలి. ఇంకా మిగతావన్నీ సేమ్ ఉంటుంది. సో ఓవరాల్గా 1,39,000 అయితే పేమెంట్ అవుతుంది. సో ఇది సేమ్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఒకటే. సో ఇదండి ఫీ స్ట్రక్చర్. సో ఐపీ కోటా కింద ఉన్న వాళ్ళకి, సీట్ అలాట్ అయిన వాళ్ళకి, అలాగే స్టేట్ కోటాలో అయిన వాళ్ళకి, ఆల్ ఇండియా కోటాలో అయిన వాళ్ళకి డిఫరెంట్ ఫీ స్ట్రక్చర్స్ ఉంటాయి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ అనమాట. సో మనకి హైదరాబాద్ అయితే రిలీజ్ అవ్వలేదండి, ఇంకా చెన్నై అయితే రిలీజ్ చేశారు. సో చెన్నై దాని మీద బేస్ చేసుకొని మేము సిమిలర్గా ఉన్నాయి మేము చెప్పాము. ఇన్ కేస్ మనకి ఇయర్ ఎసిక్ రాగానే మీకు అప్డేట్ చేస్తాం. కాకపోతే మనకి ఎప్పుడు ఎలా జరుగుతుంది, మీన్ కౌన్సిలింగ్ మరి ఫాస్ట్ అయిపోయినా మరి మీరు అల్లీలో అయిపోతారు, కొన్ని సర్టిఫికేట్స్ మీకు ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటారని చెప్పేసి మేము ఫ్రీగా మొత్తం రీసెర్చ్ చేసి మీకు అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ద స్టూడెంట్ మస్ట్ రిపోర్ట్ అట్ అకాడమిక్ సెక్షన్ గ్రౌండ్ ఫ్లోర్ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ Sanata Nagar, Hyderabad. Admission on or before the date indicated on the allotment letter issued by the MCC or KNRHS Telangana. If any student fails to report before the last date, his or admission will stand cancelled and at the same time will be intimated to concerned authorities. సో మీరైతే రిపోర్ట్ చేయాలని చెప్తున్నాడు. రిపోర్ట్ చేయకపోతే మీ అడ్మిషన్ అన్ని క్యాన్సిల్ అయిపోతే అనేది ఇంకోటి కూడా చెప్తున్నాడు. మీరు రిపోర్ట్ అయ్యే టైంలో వన్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ గార్డియన్ హూ సైన్స్ ఎస్ అ ష్యూరిటీ మస్ట్ అకంపెనీ స్టూడెంట్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆర్ వెన్ సరెండరింగ్ ఆఫ్ ఎ సీట్ ఈస్ డన్. As some documents need to be signed by them, the student and the parent must carry their original ID proof. మీతో పాటు మీ పేరెంట్ని తీసుకెళ్ళండి. అలాగే మీకు సీట్ మీకు ఇచ్చే టైంలో ఏదో సమ్ డాక్యుమెంట్స్ పైన సైన్ చేసేది ఉందని చెప్తున్నారు. అండ్ అలాగే మీరు ఇంకా మీ పేరెంట్ కానీ మీరు ఎవరైనా గార్డియన్ ఉంటే మాత్రం పక్కగా మీరు ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళండి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్ లైక్ మీరు ఆధార్ కార్డు కానీ అలా సంథింగ్. అండ్ నెక్స్ట్ చూడొచ్చు ద అడ్మిషన్ ప్రాసెస్ మే టేక్ 1 day or more than 1 day depending upon the fulfillment of the required documents to be submitted by the students. Outstation candidates are requested to make their own staying arrangements accordingly. సో మీరు అక్కడికి అయితే వెళ్ళాలి. బట్ ఏంటంటే నార్మల్ కాలేజ్లో మనం వెళ్ళి రిపోర్ట్ చేయడానికి అవ్వదన్నమాట. సో అక్కడికి వెళ్ళి ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అడ్మిషన్ ఆన్ ఆర్ బిఫోర్ డేట్ ఇండికేటెడ్ ఆన్ దర్ అలాట్మెంట్ లెటర్ అనమాట. ఇదైతే మీకు అలాట్మెంట్ లెటర్ అడ్మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో ఈ డేట్లో అవ్వండి అని ఉంటుంది కదా, ముందు రోజే వెళ్ళండి మొత్తం చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఆ అలాట్మెంట్లో ఆ అడ్మిషన్ డేట్ దాటిన తర్వాత మీకు వెళ్ళకపోతే మీ సీట్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో మీరు అక్కడికి వెళ్తే మాత్రం అవుట్ ఆఫ్ హైదరాబాద్ కానీ ఏక్యూలో వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ముందే అరేంజ్మెంట్స్ చెక్ చేసుకోండి. అవుట్ స్టేషన్ అరేంజ్మెంట్స్ అని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చి ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ రిటెన్ బై ద కాలేజ్ అథారిటీస్. దేర్ ఫోర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు కీప్ అట్లీస్ట్ 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ దెమ్సెల్స్ ఫర్ ద ఫ్యూచర్ యూస్. సో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీస్ అయితే మీరు పెట్టుకోండి, అట్లీస్ట్ 3 కాపీస్ అయినా పెట్టుకోండి అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. సీట్ సరెండర్ ప్రొసీజర్ విల్ బి డ్యూలీ ఫాలోడ్ యాజ్ పర్ MCC ఆర్ KNRHS. మన MCC ఆల్ ఇండియా కోటా అండ్ KNRHS మన స్టేట్ కోటా ప్రకారంగా అన్నీ జరుగుతాయని క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ చూడొచ్చండి ఎసిక్ కోటా కట్ ఆఫ్ 2023 లాస్ట్ వీ డోంట్ హ్యావ్ ఎసిక్ కోటా. ఎవరికైతే ఎసిక్ కోటా లేదో జనరల్గా నార్మల్ ఎస్సీ వితౌట్ ఎసిక్ కోటా, సో వాళ్ళకి ఎలా ఉండింది స్టేట్ కోటాలో కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉండింది ఇక్కడ చూడొచ్చు. ఓసీలో 615, BCAలో 522 మార్క్స్, BCBలో 591, BCCలో అసలు సీట్ అలాట్ లేదండి, BCDలో 606, BCEలో 591 మార్క్స్, SCలో 504 మార్క్స్, STలో 516 మార్క్స్ అనమాట. సో ఇది ఓవరాల్గా స్టేట్ కోటాలో వచ్చేసరికి మన కట్ ఆఫ్ అనమాట వితౌట్ ఐపీ సెట్. సో ఇక్కడ చూడొచ్చండి ఆల్ ఇండియా కౌన్సిలింగ్ అనమాట. సో 2023 స్కోర్ కట్ ఆఫ్ ఎంత ఆల్ ఇండియా కోటాలో వచ్చిన వాళ్ళకి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్లో 2022లో 632, తర్వాత ఇంక్రీజ్ అయిందండి. ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి 645. అండ్ నెక్స్ట్ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 179 ఉంది, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓబీసీలో 2020లో 630, ఇక్కడ 642 ఇంక్రీజ్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ వచ్చి జనరల్లో ఏం లేదంటే ఇప్పుడు 244 అండ్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎస్సీలో 2022లో 535, 2023లో 578 అండ్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. STలో 505 2022, 549 2023 అండ్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చి 645 అండ్ ఇప్పుడు 656 జనరల్లో 2023లో అండ్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ అయితే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్ ఏక్యూలో
నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా కట్ ఆఫ్ ఫర్ ఎస్సీ కోటా క్యాండిడేట్స్ అనమాట. సో ఎస్సీ కోటా అనేది మనం మొత్తం ఆల్ ఇండియా వైడ్ మాత్రమే జరుగుతుంది క్లియర్ కట్ చెప్పాము. లైక్ ఐపీ సర్టిఫికేట్ ఉంటే మాత్రం వాళ్ళకి ఆల్ ఇండియా కోటాలో మాత్రమే సీట్ అలాట్మెంట్ అవుతుందని మీకు మెన్షన్ చేశాము. సో దాన్ని కట్ ఆఫ్ అనమాట. అన్రిజర్వ్డ్లో చూసుకోవచ్చు 550 మార్క్స్కి వచ్చింది. ర్యాంక్ వచ్చేసరికి 64,106 ర్యాంక్. అండ్ ఈడబ్ల్యూఎస్లో చూసుకోవచ్చు 533 మార్క్స్కి సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. 78,484 అనమాట ర్యాంక్. ఓబీసీలో చూడొచ్చు 540కి సీట్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ర్యాంక్ ఎంతండి 71,524. అండ్ ఎస్సీకి కూడాను 401కి సీట్ వచ్చిందనమాట. అండ్ చూడొచ్చు 2,28,453 ర్యాంక్. అండ్ ఎస్టీ కోటాలో మీరు చెక్ చేయొచ్చు 153 మార్క్స్కి సీట్ వచ్చింది విత్ ర్యాంక్ ఆఫ్ 9,21,094 ర్యాంక్ అనమాట. సో ఇది మన ఎస్సీ కోటా ఐపీ అదే వార్డ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ పర్సన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ నీట్ అడ్మిట్ కార్డు ఒరిజినల్ది కావాలి. అండ్ నెక్స్ట్ నీట్ ర్యాంక్ కార్డు కావాలి. ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్ ఒకటి, సెకండరీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకటి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీరు ఇన్ కేస్ ట్రాన్స్ఫర్ అంటే కాలేజ్ మధ్యలో. అండ్ నెక్స్ట్ స్కూల్ బోనిఫైడ్ సర్టిఫికేట్స్ లైక్ స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు క్యాండిడేట్ షుడ్ ఆల్సో బ్రింగ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్ అనమాట. మీకు ఏ సర్టిఫికేట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చు అంటే మీకు ఎందులో ఇంక్లూడ్ అయింది మైనారిటీలోనా, పీడబ్ల్యూడీలోనా, ఈడబ్ల్యూఎస్, ఓబీసీయా, ఎస్సీ, ఎస్టీ అని. నెక్స్ట్ వచ్చి డొమిసైల్ సర్టిఫికేట్ లేదా రెసిడెన్సీ ఎంఆర్ఓ నుంచి వచ్చింది మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీరు ఐపీ కోటాలో వస్తే మాత్రం ఓన్లీ ఐపీ స్టూడెంట్స్కి ఈ పింఛన్ కార్డు ఒకటి, ఐపీ సర్టిఫికేట్ ఒకటి మీరు అయితే తీసుకెళ్ళాలి. నెక్స్ట్ మీరు మైగ్రేట్ అయి ఉంటే ఫ్రమ్ అదర్ స్టేట్స్ అనమాట. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి, గ్యాప్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలన్నమాట ఇఫ్ అప్లికబుల్. మీరైతే ఇది తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకోవాలని అయితే ఇక్కడ క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చి 2 sets ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీస్ అనమాట. ఆల్ ద సర్టిఫికేట్స్ ఈ పైన ఏమేమి ఉన్నాయి మొత్తం సర్టిఫికేట్స్ అన్ని 2 sets అయితే మీరు తీసి పెట్టుకోవాలని చెప్పాడు. సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఆల్ ద ఒరిజినల్ డాక్యుమెంట్స్ లోడెడ్ ఇన్ పెన్ డ్రైవ్. అలాగే సేమ్ టైం మీరు ఒక డాక్యుమెంట్లో పెట్టుకోవాలన్నమాట. అన్ని స్కాన్ కాపీ చేసుకుని ఒక పెన్ డ్రైవ్లో పెట్టుకొని తీసుకుని అయితే వెళ్ళాలని చెప్పాడు. అండ్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనమాట. అండ్ ఫీస్ట్ వచ్చి మనం ముందే మెన్షన్ చేసి చెప్పాము ఓవరాల్గా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కాషన్ డిపాజిట్ కూడా చెప్పాము, హాస్టల్ ఛార్జెస్ చెప్పాము, యూనివర్సిటీ ఛార్జెస్ కూడా చెప్పాము అనమాట. ఇక్కడ చూడొచ్చు ఓన్లీ ఫర్ ఐపీ అండ్ ఐక్యూ అన్నారు. మనం ఇందాక స్టేట్ కోటా కూడా అని చెప్పాము. స్టేట్ కోటా ఉండదండి, ఇక్కడ నోట్ చేసుకోండి. సారీ, నేను కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఓన్లీ ఐపీ స్టూడెంట్స్ అండ్ ఏక్యూ స్టూడెంట్స్కి మాత్రమే ఈ యొక్క యూనివర్సిటీ ఛార్జెస్ అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఎసిక్ డిస్కంటిన్యూషన్ సర్వీస్ బాండ్ ఫర్ 1 year 5 lakh రూపీ అనమాట. ఆన్ ఎ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ 100 పేపర్ మీద ఒక సర్వీస్ బాండ్ అయితే ఉంటుందన్నమాట ఫర్ డిస్కంటిన్యూషన్ ఎసిక్ కోటాకి. నేను అదంతా కింద అనెక్షన్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అంటే మొత్తం ఎలా ఉండాలి ఏంటి అని మొత్తం క్లియర్ కట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ చెక్ చేసుకోవచ్చు ఫోటో కాపీ ఆఫ్ ఐడి ప్రూఫ్ అనమాట. లైక్ పాన్ కానీ, ఓట్ కానీ, ఆధార్ కార్డ్ కానీ, అండ్ అలాగే ఆఫ్ ద ష్యూరిటీ పేరెంట్స్ అనమాట. బాండెడ్ ఇన్ ద రెస్పెక్ట్ టు నోటరైజ్డ్ బాండ్. ఆ బాండ్లో ప్రకారము ఇదైతే పైన బాండ్స్ ఉంటాయంట వీళ్ళకి నోటరైజ్ బాండ్. నేను ఈ అనెక్షన్స్ పెడతాను మీకు సర్టిఫికేట్స్ అని. నేను అలాగే మీ నాన్నగారిది కానీ ఎవరిదైనా సరే గార్డియన్ కానీ అక్కడ మీరు చెప్పాం కదా ష్యూరిటీ కోసం అనేసి. సో ఓవరాల్ మీది కూడా తీసుకెళ్ళండి, మీ ఐడి కానీ మీ పాన్ ఉంటే అవి. అట్ ద సేమ్ టైం మీ ఎవరైతే పేరెంట్ ఆర్ గార్డియన్ వస్తారో వాళ్ళే కూడా తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చండి యూనివర్సిటీ డిస్కంటిన్యూషన్ ఫీజు వచ్చేసరికి 20 lakhs అయితే ఉంటుంది. ఇది కూడా ఒక స్టాంప్ పేపర్ మనం తీసుకోవాల్సి ఉంటుంది 100 రూపీస్ అనమాట. నేను ఒకసారి మీకు చూపిస్తాను ఎవరైతే డిస్కంటిన్యూ చేసుకున్నారో వాళ్ళు. యాంటీ ర్యాగింగ్ బాండ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. నెక్స్ట్ అండర్టేకింగ్ ఆర్ జెన్యూనిటీ బాండ్ 100 రూపీస్ నాన్ జుడిషియల్ స్టాంప్ అయినా మీరు అయితే చేయాలి. నేను మొత్తం క్లియర్ కట్గా మీకు సర్టిఫికేట్స్ అన్ని ప్రివ్యూ నేను అనెక్షర్స్లో చూపించి ఆ ప్రివ్యూనే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు క్లియర్ కట్గా ప్రొవైడ్ చేస్తాను. సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకుని పర్సనల్గా మీ ఇంటి దగ్గర కానీ ఎవరైనా చూపించి చెక్ చేసుకొని మీరు అది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అఫ్టర్ ఆన్ 100 రూపీస్ నాన్ జుడిషియల్ స్టాంప్ పేపర్ ఫర్ ఓన్లీ ఐపీ ఫీమేల్ స్టూడెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చు 5 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్స్. అండ్ అలాగే ఇక్కడ చూడొచ్చు ఆన్ ప్లాస్టిక్ ఫోల్డర్ ఆఫ్ సెక్యూరింగ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చు లేటెస్ట్ పేరెంటల్ ఇన్కమ్, ఎన్సీసీ క్యాప్ ఆర్ పిఎంసీ సర్టిఫికేట్ అప్లికబుల్ అనమాట. సో ఇదండి ఓవరాల్గా ఇవి అనెక్షర్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా క్లియర్ కట్గా. సో వీటి యొక్క అన్ని సర్టిఫికేట్స్ నేను మా టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్ కట్గా మెన్షన్ చేసి మీకైతే ప్రొవైడ్ చేస్తాను. అనెక్షర్స్తో సహా అలాగే స్టాంప్ పేపర్స్ సహా అన్నీను. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆల్రెడీ 380 స్టూడెంట్స్ అయితే జాయిన్ అయ్యి ఉన్నారు. అక్కడ ఎసిక్ కోటాను సపరేట్గా మెన్షన్ అయితే చేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి, ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మా వీడియో మా ఈ కంటెంట్ ఇక్కడితో ఎండండి. అండ్ మా ఈ కంటెంట్ మీకు ఏమాత్రం వర్త్ అండి కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ కూడా చేయండి. సో దట్ ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా అది రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి.